అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ముంపు గ్రామాల సమస్యకు సంబంధించి ఎంతో ఆశలు అయితే పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు మొన్న రివ్యూ మీటింగ్స్ అయితే జరగడం జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇప్పుడైనా మా హామీలు నెరవేర్చండి అంటూ అయితే వారైతే కోరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో పాటు ముంపు గ్రామాలకు సంబంధించిన అధ్యక్షుడు ఉన్నారు, కూస రవీందర్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం అయితే రివ్యూ మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎట్లా ఉంది, వారి సమస్యలు పరిష్కారం దిశగా ఎట్లా అడుగులు వేస్తున్నారండి ఇప్పుడైతే? గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న కానీ, వేములవాడ ఎమ్మెల్యే ఆది సీనన్న కానీ, ఇప్పుడున్న మంత్రి పొన్నం ప్రభాకరన్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ గత ప్రభుత్వంపై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై మేము ఎన్నో ఉద్యమాలు చేశాం. ఎందుకు చేశామంటే 2008లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అఖిలపక్ష ఆధ్వర్యంలో కొదురుపాక వద్ద భారీ బహిరంగ సభ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమంలో సీమాంధ్ర నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ మిడిమాన నిర్వాసితుల జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆనాడు వంట వార్పు కార్యక్రమంలో చెప్పడం జరిగింది. 1200 మంది అమరవీరుల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక కొదురుపాక గ్రామస్తులు నిర్వాసులందరినీ పిలుచుకొని మనం కొదురుపాక అత్తగారే ఆనాడు నేను సీమాంధ్ర నాయకులపై ఉద్యమం చేశాను, మీ తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లాంటిది, ఈ మిడిమాన నిర్వాసులు ఎంతో త్యాగం చేసిండ్రు, వారికి ఎంత ఇచ్చినా తక్కువే, నిర్వాసితుల సమస్యలు ఒక నెలలో పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. దాని తర్వాత జూన్ 18, 2015 నాడు అప్పుడు ముఖ్యమంత్రి గారు వేములవాడ రాజన్నకు వచ్చినప్పుడు నిర్వాసితులు ఎంతో త్యాగం చేసారు, వారి త్యాగాల సమాధుల పునాదుల మీద ఈ ప్రాజెక్టు కట్టినాం, తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లాంటిది, సాగునీరు తాగునీరుకు 2,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని చెప్పి ప్రతి నిర్వాసిత కుటుంబానికి 5,04,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్ పథకం కింద వర్తింప చేస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు పార్టీలకు అతీతంగా అప్పటి ఎమ్మెల్యే శోభకు కానీ, రమేష్ బాబు కానీ, వినోద్ కుమార్ కానీ పాలాభిషేకం చేసి మరి సన్మానించినాం. దాని తర్వాత 5,04,000 రూపాయలు ఇవ్వలేదు. మరి మేమందరం నిర్వాసులందరం ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేసుకొని రుద్రవరం R&R కాలనీ వద్ద ఆమరణ నిరాదీక్ష చేశాం. దాని తర్వాత వంట వార్పు చేశాం. ఈ వంట వార్పుకు అప్పుడు రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకరన్ గారు, ఆది సీనన్న గారు, మేడిపల్లి సత్యం గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు అందరూ వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. దాని తర్వాత నంది కమాన్ ముట్టడి పెట్టాం. ఎన్నో ఉద్యమాలు చేసినా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మా హామీలు నెరవేర్చలేదు. మేము హామీలు అడిగినందుకు, కేసీఆర్ ఇచ్చిన హామీలు అడిగినందుకు మా మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. దాని తర్వాత తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డాక మరి మొన్న 3 రోజుల కింద గౌరవ చెప్పదండి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోగానే వెంటనే కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలు ఉన్నాయి, 18 సంవత్సరాల అమ్మాయిలకు ప్యాకేజ్ రాలేదు, చాలామంది గెజిట్లో మిస్ అయిన కుటుంబాలకు పట్టా ప్యాకేజ్ రాలేదు, మరి ఇండ్లకు పైసలు ఇచ్చిన ఇంటి అడుగు జాగు డబ్బులు రాలేదు, పెండింగ్ సమస్యలన్నీ 15 రోజులు పరిష్కరిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు రేపు కొదురుపాక, వరదవెల్లి, నీలోజ్పల్లి, మాన్వాడ గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలు పరిష్కరించడం జరిగింది. దాని తర్వాత 15 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్ళి 5 లక్షల రూపాయల గురించి మాట్లాడి హామీ నెరవేరుస్తానని చెప్పి చొప్పదండి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. హృదయపూర్వకంగా చొప్పదండి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పైకి రంగుల భవంతులు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప లోపల ఆవేదన అయితే ఎవరు పట్టించుకోలేదని చెప్పడం జరిగింది. వేములవాడకు వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఉన్న వారికి అయితే మేము ఆదుకుంటాం, ఖచ్చితంగా 5,04,000 రూపాయలు ఇస్తామని అయితే ఒక హామీ ఇవ్వడం జరిగింది. కొంత సంతోషంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. ఇప్పుడైతే కొంత రివ్యూ మీటింగ్లు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్థానికుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి ప్రస్తుతం? సీఎం రేవంత్ రెడ్డి గారు మరి సంఖ్యపల్లికి వచ్చినప్పుడు ఆ రోజు నిద్ర చేసి జోడో యాత్రలో భాగంగా ఈ మిడిమాన నిర్వాసితులకు కలర్ బంగ్లాలే ఉన్నాయి, ఆ కలర్ బంగ్లాల వెనుక కన్నీళ్లు ఉన్నాయి, మనం గవర్నమెంట్ అధికారంలోకి రాగానే 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ 3 సార్లు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మరి వారం 10 రోజుల్లో మేడిపల్లి సత్యమన్న నేతృత్వంలో మరి మళ్ళొకసారి కలిసి వారికి ఈ సమస్యపై అవగాహన ఉంది. వారే స్వయంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకరన్ పాల్గొన్నారు, ఆది సీనన్న పాల్గొన్నారు, మేడిపల్లి సత్యమన్న పాల్గొన్నారు. వారందరికీ మిడిమాన నిర్వాసితుల సమస్యలపై అవగాహన ఉన్నది. ఖచ్చితంగా నెరవేరుస్తారు.
నెరవేరుస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ప్రస్తుతం కొన్ని ఆర్జీలు అయితే తీసుకుంటున్న నేపథ్యంలో ఇంకా ఏం చెప్తారంటే అంటే ఇది ఎంతవరకు కొనసాగుతుంది, ఎప్పటి వరకు ఇచ్చే గడువు అయితే ఉంది సార్? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు దృష్టి ఏమన్నంటే 15 రోజుల్లో ఈ పెండింగ్ సమస్యలు ఎంఆర్ఓ స్థాయిలో కానీ ఆర్డీఓ స్థాయిలో కానీ కలెక్టర్ స్థాయిలో ఈ సమస్యలు పరిష్కరిస్తాం. 5,04,000 సమస్య ఏదవుతుందో అది సీఎం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని కూడా నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఓకే అండి. ప్రస్తుతం మనతో పాటు అయితే కూస రవీంద్ర ఐక్య వేదిక అధ్యక్షుడు అయితే మాట్లాడడం జరిగింది. మనతో పాటు మరికొంతమంది ఇక్కడ స్థానికులు అయితే ఉండడం జరిగింది. ఒకసారి వార్త సైతం మాట్లాడడం సార్, చెప్పండి ఇంకా ఏం చెప్తారు ప్రస్తుతం అయితే ఆ ముంపు గ్రామాల సమస్యను ఉద్దేశించి? ముంపు గ్రామాల సమస్య అనేది ఇప్పుడు 18 సంవత్సరాల ఆడపిల్లలు మగపిల్ల వాళ్ళవి పెండింగు 3-4 ఇయర్స్ నుంచి పిఏ ఆఫీసులో పెండింగ్ ఉన్నాయి. 1,34,00,000 రూపాయలు అవి రావాలని కోరుకుంటున్నాం. మరి ఇంకా కూడా అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంటు మా ముంపు గ్రామాలకు 5,04,000 ఇస్తా అని చెప్పి మాట తప్పిండు. కాబట్టి గౌరవనీయులు మనం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మరి వారు కూడా చెప్పారు. కాబట్టి పోయిన ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముంపు గ్రామాల ప్రజలందరం ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసినాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆ సీఎం తప్పినందుకు ఈ సీఎం గారు కూడా ఇల్లు కట్టుకున్న వాళ్లకు 5 లక్షలు, భూమి ఉన్న వాళ్లకు ప్లాట్లు ఇవ్వాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఏవేవైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెండింగ్ ఉన్నాయో ప్రభుత్వం లోపల అవన్నీ మాకు ముంపు గ్రామ ప్రజలకు 11 విలేజ్లకు మరి ముంపు గ్రామ ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకు కానీ ముఖ్యంగా ఇలా ఎస్సీ కుటుంబాలకు కూడా చాలా అన్యాయం జరిగింది. వేరే వాళ్ళు కట్టుకున్నారు కానీ ఇవాళ ఎస్సీలు 100కి 60% కూడా కట్టుకోలే, 50% కూడా కట్టుకోలే. ముఖ్యంగా వారిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పోయింది. ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో మేము వేసినాం. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. కాబట్టి మా సమస్యలు మన 30వ తారీఖు నాడు గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకుపోయినాం. గౌరవ మన కలెక్టర్ గారు కూడా అన్ని స్పందించి తీసుకుంటామని చెప్పి రేపు కొదురుపాక నీలోజుపల్లె బరదవెల్లిలో పెట్టారు. చూసి మరి ఇప్పటికి కూడా 2 నెలలు వేచి చూస్తాం. వేచి చూసిన తర్వాత మా గౌరవ శాసనసభ్యులు గారితో మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఏవేవి పెండింగ్ సమస్యలు ఉన్నో అవన్నీ ఖచ్చితంగా తీసుకుంటామని మనవి చేస్తున్నాను. ఓకే అండి. ఆనాటి ముఖ్యమంత్రి వేమనాడుకు వచ్చి 5,04,000 ఇస్తా అని చెప్పి మాట తప్పిండు. ఈనాటి ముఖ్యమంత్రి ప్రజాపాలనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే వేమనాడు రాజన్న సన్నిధికి వచ్చి 4,696 ఇండ్లకు గాను 234,80,00,000 రూపాయలు మంజూరు చేసిర్రు. ఆ ముఖ్యమంత్రి తప్పితే ఈ ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నాడు. అలాగే 5 లక్షలు కూడా ఖచ్చితంగా ఇస్తారని చెప్పి మాకు రేవంత్ రెడ్డి గారి మీద, మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారి మీద, మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారి మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే అండి. ప్రస్తుతం అయితే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అయితే మాట తప్పడం జరిగింది. ముంపు గ్రామాల సమస్యను అయితే గాలికి వదిలేయడం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సమస్య తీరుస్తారని అయితే మాకైతే నమ్మకం ఉంది. కాబట్టి ఐక్య వేదిక అధ్యక్షుడు కూస రవీంద్రతో పాటు పలువురు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఎక్స్ జెడ్పీటీసీ బోయినపల్లి సైతం మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే మాకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నామని వెల్లడిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.